ఈరోజు మనకి ఏమి తెలియదు. మనకు తెలిసినంత ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అంతా అయిపోయింది. బైబిల్లో ఉన్న పండుగల గురించి తెలియదు. ఈరోజు చాలా మంది అడుగుతారు, బైబిల్లో ఉన్న పండుగలు ఈరోజు మనం ఆచరించాలా? నేను ఒకటి అంటాను, దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క పండుగ ఆయన అంటాడు, ఇది నిత్య కట్టడం, ఇది నేను నిర్ణయించిన పండుగలు, ఇది నా పండుగలు మీ కొరకు, నేను మీ కొరకు సిద్ధపరిచినవి. అదే రీతిగా చూసినప్పుడు ఆ 7 పండుగలకి సాదృశ్యము యేసు ప్రభు ఈ లోకంలోకి మనకి రక్షకుడిగా అనుగ్రహించబడి దేవుడు నరజాతిని విడిపించి విమోచించి ఆయన సొత్తుగా చేసుకున్న పండుగలుగా ఈ పండుగలు కనబడుతున్నాయి. సో ఈ పండుగలు చూసినప్పుడు, మొదటి పండుగ చూసినప్పుడు యు సీ ద పాస్ ఓవర్. యేసు ప్రభు శిలువలో మరణించిన రోజులంతా పస్కా బల్ల ముగిసిన తర్వాత అప్పచెప్పబడి ఆ ఉదయం ఆయన మరణిస్తాం చూస్తాం. పాస్ ఓవర్ కరెక్ట్గా ఆయన పాతిపెట్టిన రోజు ఆయన దేహం కుళ్ళు పట్టలేదన్న మాట ప్రకారం పులిన రొట్టె. దాని తర్వాత చూస్తే ప్రథమ ఫలం కరెక్ట్గా అదే దినమున యేసు ప్రభు మృత్యుంజయుడే తిరిగి లేచిన దినము. దాని తర్వాత చూసినప్పుడు పెంతెకొస్తే దినం, అప్పుడే కరెక్ట్గా ఆయన పరిశుద్ధాత్ముని దింపిన దినము. ఇంతవరకు జరిగినవి ఈ 4 నిశ్చయంగా ఉన్నాయి. చరిత్ర మొత్తం నిరూపిస్తుంది, ఎవరు డినై చేయలేరు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి నరరూపధారిగా బ్రతికి ఆయన సిలువ వేయబడి ఆయన మరణించి పాతిపెట్టబడి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన పెంతెకొస్తే దినమున ఆయన ఆత్మను కుమ్మరించాడు. ప్రతిదీ పండగ రోజు తగినట్టుగానే దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దాని తర్వాత చూస్తే ఇంకా 3 ఉన్నాయి జరగవలసింది. ఏంటి ఆ 3? మీరు చెప్పండి. ఇప్పుడు చూసిన వాళ్ళు, బూరల పండగ, ప్రాయశ్చిత దినము, గుడారాల పండగ, సుక్కోతు. ఈ 3 జరగని ఉద్దేశం నుంచి ఆయన యేసు ద్వారానే జరగనున్నాయి. ఆయన మేఘారుడిగా వస్తాడంట, బూరధ్వని శబ్దంతో వస్తాడంట. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ కమింగ్ బ్యాక్. క్రీస్తు 2వ రాక గురించి మాట్లాడబడుతుంది. అదే రీతిగా నెక్స్ట్ చూస్తే ఆయన న్యాయ తీర్పు, ధవల సింహాసనం ముందు ఆయన ప్రజలను ఆయన తీర్పు తీరుస్తాడు అనేది తెలియజేయబడుతుంది. నెక్స్ట్ తీర్పు దినం గురించి అలర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పండుగ చూస్తే దేవుడు మానవుడు నిత్యము కలిసి జీవిస్తాడు. సుక్కోతు పండగే సాదృశ్యం అదే. దేవుడు నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, నేను మీరు కలిసి ఉన్నాం. ఈరోజు కూడా సుక్కోత్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇశ్రాయేల్ మొత్తంలో. కానీ ఈ పండగలో ఎంతోమంది ఆచరిస్తారు కానీ యూదులు, కానీ వారి సత్యాన్ని ఇంకా ఎరగని వారు ఉన్నారు. ఈరోజు వాక్యం చదివే మనము ఇవన్నీ క్రీస్తులో సంపూర్ణమవుతున్నాయి, క్రీస్తు ద్వారా మనకి జరుగుతున్నాయి అనేది మనం గ్రహించాలనేది తెలియజేయబడుతుంది.